బస్సు ప్రమాదంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్టీఓ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. 6 ప్రత్యేక టీంలతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎల్బీ నగర్, కూకట్పల్లి, రాజేంద్ర నగర్, శంషాబాద్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలపైన చర్యలకు కూడా తీసుకుంటున్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. ఎల్బీ నగర్ ప్రాంతంలో, రాజేంద్ర నగర్ ప్రాంతంలో, కూకట్పల్లి, ఈ శంషాబాద్ ఈ ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ తనిఖీలేదో ముందుగా జరిగి ఉంటే ఈ ప్రమాదమే జరిగేది కాదు. ఈ తనిఖీలేదో ముందస్తుగానే జరిగి ఉంటే, ఇంత అప్రమత్తమైన అధికారులు ముందుగానే అప్రమత్తమై ఉంటే ఈ ప్రమాదమే జరిగేది కాదు. ఈ నిబంధనల ఉల్లంఘన గురించి ముందుగానే ఆలోచించి ఉంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు. ఈ నిబంధనలు పాటించకపోవడం, మరీ ముఖ్యంగా భద్రతా ప్రమాణాల విషయంలో ఎమర్జెన్సీ డోర్ కనుక నిన్న బస్సు ప్రమాదాలు కనుక ఓపెన్ అయి ఉంటే చాలా ప్రాణాలు బయటపడేవి. ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ కాకపోక మూలంగానే ఇంతటి ప్రమాదం వాటిల్లింది. ఇవన్నీ ముందుగా తనిఖీ చేస్తుంటే బాగుండేది. ఈరోజు ఏదో ప్రమాదం జరిగింది కదా, ఉన్న పలంగా ఒక్కసారిగా అప్రమత్తమైపోయి ఆ తర్వాత తూతూ మంత్రంగా తూమనిపిస్తే ఏం ఒరగదు, ఏం జరగదు. ఈరోజు స్లీపర్ కెపాసిటీ లేనటువంటి ఆ బస్సులు, స్లీపర్ కెపాసిటీ లేనటువంటి ఆ బస్సుల్లో స్లీపర్ కెపాసిటీ ఉండే విధంగా వాళ్ళంతా కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రీడిజైనింగ్ చేసుకున్నారంటే దానికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు? ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ల నుంచి దూరుతున్నారు, బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ల నుంచి అటు అటు దూరుతూ బయటకు వచ్చి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి ప్రమాదం జరిగిపోయి 22 మంది మరణాలకు కారణమైన తర్వాత మాట్లాడుతున్నారు. కానీ ఇన్ని రోజులు ఏం చేశారు? నిద్రపోయారా? ఆ రోజు గుర్తురాలది తనిఖీలు. ఇదే ఎల్బీ నగర్ దగ్గర నిత్యం ప్రతిరోజు కొన్ని వందల వాహనాలు అటు ఇటుగా ప్రయాణం సాగిస్తున్నాయి. ఆ రోజు ఏం చేశారు? ఆ రోజు కళ్ళు మూసుకుపోయాయా లేకుంటే నిద్రమత్తులో ఉండిపోయారా? ఆ రోజు తనిఖీలు జరగలేదే. ఆ రోజు ఈ స్థాయిలో తనిఖీలు జరిగి ఉంటే చాలా బేషుగ్గా ఉండేది. మిమ్మల్ని శబాష్ అనే వాళ్ళం ఆ రోజే. తనిఖీలు జరిపిస్తున్నారని చెప్పానంటే మిమ్మల్ని చాలా పెద్ద ఎత్తున ఈ రోజున ఈ సందర్భంలో విమర్శిస్తున్నారు. కానీ ఆ రోజు తనిఖీలు చేసి ఉంటే వాళ్ళందరూ కూడా ప్రశంసల్లో ముంచెత్తేవారు, ప్రశంసల వర్షం కురిపించేవారు. ఈ రోజు గుర్తుకొచ్చిందా? ఒక 22 ఏళ్ల అనూష, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసమని బెంగళూరుకి తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా ఆ అమ్మాయి సజీవ దహనం అయిపోయిన తర్వాత ఈ రోజు గుర్తుకొచ్చింది.